హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సీనియర్స్. ఈ తరమే కాదు, వారి ముందు తరం నుంచి కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించే వాళ్ళ ఫ్యామిలీ ఆల్మోస్ట్ 3 generations సార్. 3 generations కూడా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆ సంస్థకు సంబంధించి కావచ్చు, జయంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు రియల్ ఎస్టేట్ ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం. మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గెలుపు, అమరావతి నిర్మాణం, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం పడిందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో అటాచ్మెంట్ ఉంది. ఇప్పుడు ఏదో సపోర్ట్ చేస్తారు ఫైనాన్షియలీ, కొంచెం డెఫినెట్లీ చేంజెస్ ఉంటుంది. లాస్ట్ టైం చేసిన తర్వాత చాలామంది ఇక్కడ నుంచి రియల్ ఎస్టేట్ చాలా దెబ్బతిని అక్కడ అంతా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఫిలిం వరల్డ్ నుంచి మొదలైతే ఆల్ బిజినెస్ పీపుల్ అంతా. దాని తర్వాత కొలాప్స్ అయిపోయింది. ఐ డోంట్ నో వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ అయింది. సో ఆ కొలాప్స్ అవుతుందేమో అని కొన్ని హెసిటేషన్ ఉన్నారు. ఇప్పుడు మోడీ గారు అంటే అఫ్ కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అష్యూరెన్స్ ఇస్తారు అని ఇంకా ఎదురే చూస్తున్నాను. ఇప్పుడు నేను అన్నీ చూసినా కదా, సేల్ కూడా లేదండి ఇప్పుడు కాదండి, ఒక 2 months అనండి, 1 month అనండి, రిజల్ట్స్ వచ్చినాయి. ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మేము సేల్ చేసాము ల్యాండ్స్ అరౌండ్ అబౌట్ ఒక 10 acres. అది కూడా డబ్బులు తీస్తలేరు. ఇప్పుడు సమ్ క్వశ్చన్ మార్క్లో ఉంది. అదైతే జరుగుతుంది, కానీ తక్కువ అయితే లేదు. ఎంతైతే అంత రేటు ఉంది. రెంటల్ అని చూడండి, ఎలాగున్న రేటు ఏం తక్కువ కాలేదు. ఎట్లా ఉన్నా అట్లా రేట్స్ ఉన్నాయి. కమర్షియల్ రేట్స్ అన్నా, రెసిడెన్షియల్ రేట్స్, సేల్ ఉండని, రెంటల్ ఉండని, ఇట్స్ నాట్ గోయింగ్ టు రెడ్యూస్ ఎనీథింగ్ ఎందుకంటే అది డెవలప్ కావాలంటే ఇప్పుడు ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఫారిన్ కంట్రీ నుంచి ఏమన్నా కంపెనీస్ తీసుకొచ్చి పెట్టాలి. ఏమైనా ఎంటర్టైన్మెంట్ కోసం అన్నా ఇవన్నీ అమ్యూజింగ్ పార్క్స్ పెట్టాలి. ఇవన్నీ చేస్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాదు. ఇప్పుడు 10 years నుంచి ఎక్కడున్నా అక్కడే ఇంకా సెటిల్ కాలేదు. ఇంకా ఈ 10 yearsలో అందరు సపోర్టింగ్ గవర్నమెంటే ఉండే. ఇప్పుడు జగన్ గారికి మోడీ గారు సపోర్టే ఉండే, కానీ ఏదో క్వశ్చన్ మార్క్లో కుదరలేదు. ఆ ఫండ్ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ రాలేదు, డెవలప్ చేయడానికి రాలేదు. ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ ఏమన్నా తెలియదండి. సో ఈ రియల్ ఎస్టేట్ యాజ్ ఆన్ టుడే కొంచెం ఇంకా మేబీ ఒక 5 months 6 months పడుతుండొచ్చు టు బూస్టప్. ఎందుకంటే ఒక శాంక్షన్ అయిన తర్వాత ఆయన ఏలాగా డెవలప్ చేయాలో చంద్రబాబు నాయుడు ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఈయనకు ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా చేశాడు. సో యూ సీ ఈ డజంట్ ఏంటి డల్ పర్సన్ కాదు. హీ విల్ డెఫినెట్ డూ ఇట్. సో ఇంకా కొంచెం టైం పడితే పీపుల్ జంప్ ఇన్ అది. సో కానీ డెవలప్ కావాలంటే ఇట్ టేక్ టైం. అది ఇంకొక 10 years పడుతుంది. కానీ దీనికంటే ముందు 6 months బిఫోరే తెలంగాణలో కూడా గవర్నమెంట్ మారిపోయింది. అంతకుముందు 10 years టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. అప్పట్లో ఎకరం 100 కోట్లని 110 కోట్లని తెలంగాణలో హైయెస్ట్. అది పొలిటికల్ మోటివేట్ అండి. పొలిటికల్ మోటివేటర్ నా వాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో కూర్చున్నారు, దాంట్లో యాక్షన్ అయితే కూర్చున్నారు. ఇదంతా పొలిటికల్ కొంచెం దాన్ని తక్కువ కాకుండా, రేటు కాకుండా ఈ స్టేట్ పర్టికులర్ మీరు వేరే స్టేట్ చూడండి. ఇప్పుడు మీరు ఆంధ్ర చూడండి, ఇది చూడండి, రేట్లో మీరు 10 years 20 years బ్యాక్ ఇప్పటికి రేట్ 2 lakhs తక్కువ ఉన్నాయి ఒక్కొక్క ఎకరానికి. మా వాళ్ళ ఓన్ కళ్యాణ్ మన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన వాళ్ళ ఓన్ ల్యాండ్ చెప్పాడు అప్పటికి ఇంత రేటు 20 lakhs ఉండని ఇప్పుడు 18 lakhsకి అమ్ముడుపోతుంది అని అంటాడు. ఎందుకు వచ్చింది అంటే దిస్ ఇస్ ద క్వశ్చన్ మార్క్. సో వీళ్ళు ఏం చేస్తారు, పొలిటికల్లీ అది దాన్ని దిగొద్దు అని వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళని ఆక్షన్లో పెట్టి కూర్చొని చేసి వాళ్ళు చేశారు. బట్ యాజ్ ఆన్ టుడే అంత రేట్ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత అటువంటి పరిస్థితి లేదు. అటువంటి చేయడు. ఈయన రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాడు రేవంత్ రెడ్డి గారు. రియల్ ఎస్టేట్ ఈ నోస్ ఇట్. అలాగే ఫాల్స్ బూస్టింగ్ చేసి ఏదో మనం సస్టైన్డ్ అవుతామని చేస్తే ఫెయిల్ అయిపోతుందండి. ఇది కూడా 5 years చూస్తారు. జనం చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు. ఎవరికి చెప్పే అవసరం లేదు. డబ్బు ఇచ్చినా ఏమేమైనా సామాన్ ఇచ్చినా వెళ్ళేదో ఓటు వేస్తారని ఆశతోని ఏదో స్కీములు పెట్టి చేస్తారని ఇప్పుడు జనానికి అర్థమైపోయింది. ఇవి కాదు. ఇది బేసికలీ మనం గ్రౌండ్ రియాలిటీ చూడాలి. గ్రౌండ్ రియాలిటీ ఈజ్ దాట్ మేము దాంట్లో ఉన్నాం కదా. 2004లో మేము 5 lakhs కొన్నాం ల్యాండ్, ఈ రోజు 5 crores అయిందండి. అది ఒక్కొక్క గవర్నమెంట్ నుంచి ఇక్కడ ఈ డెవలప్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా ఎస్ ఇట్ హస్ టేకెన్ స్లోలీ డెవలప్ అయింది. ఇప్పుడు 5 crores నుంచి ఎకరము ఐమ్ టాకింగ్ అబౌట్ అడ్వర్టైజ్ అమ్ముతున్నా, అది 4 crores అయితే లేదు, సిస్కిపోతున్నది.
ఓకే. స్లోలీ ఎక్కువ అవుతుంది, తక్కువ అయితే లేదు. ఎక్కడ ఏ రేట్లు మీరు చూడండి తెలంగాణలో ఎనీ డిస్టిక్ మీరు చూడండి, ఏ డిస్టిక్లో మీరు ఈ రేటు ₹1,00,000 ఉందండి ఈరోజు 80,000 అనేది లేదు, అది పెరుగుతూనే ఉంటుంది. అది కాన్స్టెంట్ అక్కడ ఆంధ్రాలో. ఇప్పుడు నాకు కొన్ని ఇన్సిడెంట్లు ఇప్పుడు జరిగేది అయితే మీరు కాంగ్రెస్ డెఫినెట్లీ మన ఈ తెలుగుదేశం చేస్తాడు ఆయన సెంట్రల్ గవర్నమెంట్తో సపోర్ట్తో ప్లస్ ఫారెన్ కొలాబరేషన్తో అది చేస్తే అండి డెఫినెట్లీ 10 years పడుతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రాగానే షెటర్ లాగా కష్టం. ఓవర్ డబ్బులు ఉన్నాయంటే ఓకే అని చేద్దాం, ఫ్యూచర్లో మనం అక్కడే సెటిల్ కావాలనుకుంటే ఇప్పుడు కొనేయచ్చు అంతవరకే అని, అదర్వైజ్ ఏదో జరిగిపోతుంది లేదండి. ఇది అంతా ఆల్రెడీ చాలా ఎన్నేళ్ళ నుంచి అండి 30-35 years నుంచి స్టార్టెడ్ గ్రోయింగ్ కదా. సో ఇదంతా ఫుల్లీ ఎస్టాబ్లిష్ అయినాయి, ఫారెన్ కంట్రీస్ ఎన్నో వచ్చాయి, ఎన్నో ప్రోడక్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో కొంచెం అంత ఫాస్ట్ కాదు. కానీ ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూసుకుంటే అమరావతి వర్సెస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది కూడా బాగా హైలైట్ అయింది. ఎంతవరకు హైలైట్ అయింది. బట్ ఇప్పుడు మధ్యలో మీరు చూడండి 5 years బ్యాక్ మీరు జగన్ రాకముందు చాలా అంటే చాలా బూస్టివ్, ఎంత మొత్తం అసలు అన్ఇమాజినబుల్ ఏనో తెరువు ఎక్కడ ఉంది ₹100 ఉండేది ₹1000 పోయింది అంటే 100 times అంతే. ఏం లేదు రియల్గా అంటే పెరిగిపోతుంది, సెంట్రల్ క్యాపిటల్ వచ్చిన తర్వాత చాలా పెరిగిపోతుంది అనేసి అందరు జనాలలోనే కాదు, చాలామంది నాకు ఒక 50 friends అనుకున్నారు. కొన్నికంత తర్వాత రేటు పెరగలేదు, ఎక్కడున్నా అంతే రేట్లో ఉండిపోయింది నేను. సో దాని తర్వాత మళ్ళీ అవి డాక్యుమెంటేషన్ అవన్నీ క్లియర్ కావడానికి ఇక అదో కొన్ని ఇష్యూస్ అయినాయి అవన్నీ. సో ఇప్పుడు అంత ఫాస్ట్ కాదు ఏనో. అప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు అండి ఆయన పైన కొంచెం ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాడు ఆయన అని ఉండే ఆశ. కానీ ఆ 5 years ఈ కుడెంట్ డూ ఇట్ బికాస్ ఆయనకు రిసోర్సెస్ కుదరకనో, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకనో, ఏదో కారణం వల్ల ఈ కుడెంట్ డూ ఇట్. బట్ ఈ 5 years ఖాళీ వచ్చారు, ఒక సెంట్రల్ కూడా మన క్యాపిటల్ కూడా డిసైడ్ కాకుండా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ స్టెప్ వేస్తారు. సెంట్రల్ ఎలాగ వేస్తుందో స్టేట్ కూడా దే హ్యావ్ టు డూ ఇట్, లేకపోతే కష్టం. ఇప్పుడు ఏదైతే అమరావతి అంటున్నారో ఇది డెవలప్ అయితే 5 సంవత్సరాల క్రితం ఏదైతే రియల్ భూమి అమరావతి లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉందో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అంత ఫాస్ట్ కాదు, ఒక్కసారి కొనేయాలి ₹100,000 అయితే ఆ స్టేజ్ అయితే కాదు. స్లోలీ డెవలప్స్ అన్ని జాగ్రత్తగా చూస్తారు, ఎందుకంటే సెంట్రల్ ఫ్లో కావాలి, సెంట్రల్ ఫండ్ ఫ్లో కావాలి, మళ్ళీ ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్ రావాలి, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఇవన్నీ కొన్ని చేస్తే అండి క్యాపిటల్ అక్కడ వస్తుంది లేదంటే డెవలప్ చేస్తాను. ఇప్పుడైతే డెవలప్ చేస్తారని అవన్నీ క్యాపిటల్ దాని మీద కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఈ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇంటర్నల్ పాలిటిక్స్ చూడాలి. 3 క్యాపిటల్ చేస్తున్నారు, మళ్ళీ 2 అన్నారు, దాని తర్వాత 1. ఇప్పుడు ఎక్కడ చేస్తారో క్వశ్చన్ మార్క్, ఇంకా అది కుదరలే. ఇప్పుడు ఆయన అమరావతిలో చేయాలి, ఎందుకంటే ఆయన బేసికలీ ఆయన స్టార్ట్ చేసిన అక్కడ కదా, యూ డోంట్ చేంజ్ ఇట్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉన్నప్పుడు అక్కడ జరుగుతుంది. జరిగిందంటే స్లోలీ పెరుగుతుంది, బట్ నాట్ దట్. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అయింది ఆనాడు, అప్పుడు కొనిన తర్వాత ఏం చేయలేకపోయింది కదా 5 years ఇచ్చేదాన్ని, అది కొంచెం ఇట్స్ నాట్. కానీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందా లేదా, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ అమరావతికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది తెలియాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు కూడా కానీ మోడీ గారు అమరావతిని మరలా రూపురేఖలు తీసుకొస్తామని కానీ ఏకైక రాజధాని అమరావతి ఉంటుందని కానీ, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని కానీ కనీసం ఎక్కడ ఎవ్వరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తాను చూడు ఎందుకు రాలేదంటే, ఇప్పుడు వచ్చింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్, సెంట్రల్ మినిస్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్, ఈ దాంట్లోనే వాళ్ళ గొడవలు ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ ఇష్యూస్ ఈయన ప్రోగ్రామ్స్ అన్ని రాసి పెట్టాడు, ఏమేమి అడగాలి ఆయనతో, ఏమేమి సపోర్ట్ తీసుకోవాలి, ఎలాగ తీసుకోవాలి, మన ఎలాగ చేయాలి అని, ఎక్కడి నుంచి మనకు రిసోర్సెస్ కావాలి ఫోర్సిబుల్లీ మనం తీసుకొచ్చి పెట్టాలని, అది అన్ని రెడీ పెట్టుకున్నాడు ఆయన. సో ఈజ్ గోయింగ్ టు ఇదంతా ప్లాన్ 24 hours ఇదే వర్క్ చేస్తున్నాడు. కానీ అవన్నీ యాజ్ ఏ సీఎం లేదంటే యాజ్ ఏ పొలిటికల్ లీడరు లేదు యాజ్ ఒక పార్టీకి లీడర్గా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన పనులు అవి చేసుకుంటారు 100%. ఇవన్నీ ఏం చేసుకుంటారు, ఏమేమి రాసి పెట్టుకుంటారు అనేది ప్రజలకి వీటన్నిటికంటే ముందుగా మరలా మన రాష్ట్రం రాజధాని మనకు ఉంటుందా లేదా, లేదు మరలా మన గతంలో ఉన్నటువంటి మన భూములకు వచ్చినటువంటి ధరలు మరలా పలుకుతాయా లేదా, యాజ్ ఏ
లేమ్యాన్ ఇవి కదా ఆలోచిస్తారు. లేమ్యాన్ అయితే ఇప్పుడు ఒకటైతే మీరు అన్న పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ ఒకటి డిసైడ్ అయిందండి, రాజధాని ఫిక్స్ అయిందంటే డెఫినెట్లీ రేట్స్ అనేది డెఫినెట్ పెరుగుతుంది. ఎందుకంటే ఆ సిటీ మారిపోతుంది, డెఫినెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ అవుతుంది, సెంట్రల్ ఫండ్ ఫ్లో అవుతుంది, ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఫ్లో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అది డిసైడ్ కాలే కదా, ఆ డిసైడ్ అయిన తర్వాత డెఫినెట్లీ ఆ ఫ్లో ఉంటుంది. కానీ అంత ఏదైతే అప్పుడైతే చాలా ఎక్స్ట్రీమ్లీ నేను 100కి 1000 రూపాయలు పోయింది కదా, 10 టైమ్స్గా పోయి అవి అంతా ఉండదు అంటున్నాను నేను. ఎందుకంటే దిస్ ఆల్రెడీ డెవలప్డ్, దీన్ని ఇంకోటి ఇక్కడ కింది చేయడానికి లేదు. ఇది 100 రూపాయల ల్యాండ్ని 80 రూపీస్కి వచ్చేది, 90 రూపీస్కి వచ్చేది లేదు. ఇది కాన్స్టెంట్ ఇంతే మెయింటైన్ అయితే అంత పెరగాలనుకుంటారు. ఆ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ అంత ఏదైతే హైక్ చేశారో పొలిటికలీ మోటివేటెడ్ వాళ్ళ రియల్ ఎస్టేట్ వాళ్ళు అంతా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారు వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ రెవెన్యూ అంతా వచ్చింది, వాళ్ళకు అసెట్స్ అయినాయి అన్నీ రియల్ ఎస్టేట్తోనే మ్యాక్సిమం. ఓకే, ఎందుకంటే ఇక్కడే ఎర్ర ఉన్నది వీళ్ళు వచ్చి స్టెప్ ఇన్ వేసి వాళ్ళు క్లారిఫై చేసుకున్నారు వాళ్ళు. సో ఈ దాంతో మనకు బెనిఫిషియల్ వచ్చేది, మళ్ళీ ఒక బిల్డర్కో ల్యాండ్ ఓనర్కో ఏం బెనిఫిట్ చేయాలో చేశారు. సో అది ఎన్హాన్స్ ఉంటుంది, అదేం తక్కువ కాదు. బట్ అక్కడ డెవలప్ అయ్యేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు కాలే కదా. ఇప్పుడు ఇంటర్నల్ పాలిటిక్స్ ఏమున్నాయో ప్రీవియస్ గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే డెఫినెట్లీ ఒక రాజధాని సెలెక్ట్ అయిన తర్వాత ఆయన ఒకటే ప్రోగ్రామ్ వేయడు, ఒకటి రాజధాని కానీ దాంట్లో ఏమేమి చేయాలి, వాట్ ఈస్ అదర్ స్టెప్ టు బి టేకన్ అనేసి. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ పెట్టడానికి పీపుల్ ఫ్లో ఇన్ అని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. మళ్ళీ ఫిలిం ల్యాండ్ వాళ్ళే ఉన్నారు దాంట్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్. డెఫినెట్లీ ఇక్కడ ఒక స్టూడియో పెట్టేద్దాం, ఇక్కడ డెవలప్ చేద్దాం. ఇప్పుడు మనం ఇదే కదా, మనం 10 years అని పర్మనెంట్ 10 years అని పెట్టుకున్నారు. అది మాది నెక్స్ట్ 10 years వరకు ఎవరు రారని. ఇవన్నీ జరుగుతాయి చూడండి మీరు. 1-2 yearsలో మీరు చూడొచ్చు, ఈ విల్ బి దేర్ ఫర్ అనదర్ 10 years అని. సో ఈ ఫిలిం వాళ్ళకు కూడా సపోర్ట్ చేసి డెఫినెట్లీ వాళ్ళకి అనుకూలంగా చేస్తారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చూసుకుంటే 3 రాజధానులు వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి అమరావతి ఉంటుంది, ప్లస్ వైజాగ్ ఆర్థిక రాజధాని అవుతుంది, కర్నూలు న్యాయ రాజధాని అవుతుంది, 3 రాజధానుల నినాదాన్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా వైజాగ్ని ఆర్థిక రాజధాని చేస్తానని చెప్పి ఆయన కూడా కామెంట్ చేశారు. జగన్ గారి బాటలో చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారంటారా? ఒకవేళ నిజంగానే మళ్ళీ ఈ రియల్ భూమి మళ్ళీ ఇలాగే రెక్కలు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవంటారా? వాళ్ళ మధ్యలో ఏమున్నా కూడా అంటే భూమింగ్ అంటే ఓషన్ పక్కన ఉంది కదా, మేబీ కొంచెం డెవలప్ చేసి అవకాశం ఉంటుంది అనేసి, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లో ఈజీ ఉంటుంది అనేసి మేబీ ఉండొచ్చు. ఈ 2 దాంట్లో బెనిఫిషియల్ అయితే ఏదో ఉంది దాంట్లో. ఇద్దరు చెప్పిన దాంట్లో డెఫినెట్లీ ఒక స్టేట్లో చేయాలి. బట్ ఐ డోంట్ నో మళ్ళీ వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటారేమో. ఒక రాజధాని పెట్టి అది ఉప రాజధాని పెడతారా లేకపోతే ఎట్లా పెడతారో. సో బట్ వీ హ్యావ్ టు లెట్ us see it. బట్ డెఫినెట్లీ వైజాగ్ని ఏదో రకంగా అయితే డెఫినెట్లీ డెవలప్ చేస్తారు వాళ్ళు. ఏ ల్యాండ్స్ అయితే ఈ రేట్స్ ఉన్నాయో ఈ రేట్స్ ఉండేయండి. అంటే ఇది ఏమైనా ఈ రేట్ల మీద కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ రంగం మీద కావచ్చు, ఎఫెక్ట్ చూపించే అవకాశం డెఫినెట్. ఎందుకంటే ఈ వైజాగ్ అండ్ పర్టికులర్ ఇది అమరావతి ఏదైతే విజయవాడ ఏదైతే ఉందో గుంటూరు బిట్, అది డెఫినెట్లీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నాట్ ప్రీవియస్లీ ఏది ఉందో ఎంత అసలు ఎంతమంది అండి రండి అక్కడ ఎందుకు పెడతారు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి. నాకైతే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అరే ఏంటండి 10,000 దాంట్లో లక్షలు పెట్టారు, పెట్టి కొనేసేయండి. ఇప్పుడు ఎంత పెరిగిపోయింది చూడు, చెప్పిన తర్వాత 1 monthకి పెరిగిపోయింది. అది ఇదని ఎంత చేశారంటే ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్. అంత ఉండదు అంటారు. చూసి దే విల్ స్టెప్ ఇన్. ఇంకా ఏం కాలేదు, అంత గవర్నమెంట్ ఇంకా ఫార్మేషన్ ఉంది. ఇప్పుడు స్టెప్ తీసుకోలేనా, ఇప్పుడు స్టెప్ దాన్ని ఏం చేయగలుగుతాడు, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఈ గోయింగ్ టు టేక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఆయన దగ్గర రిసోర్సెస్ ఏమున్నాయి, ఇవన్నీ పీపుల్ ఆలోచిస్తారని. ఇప్పుడు ఆయన అపోనెంట్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్. ఇప్పుడు ఏం చేయకపోయినా అడ్డం లేదనకు, బికాజ్ ఈజ్ సోల్ లీడర్ అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఇద్దరు కలిసేసి దే కెన్ డూ ఇట్ అండర్స్టాండింగ్లీ చేయగలుగుతారు అది. సో అది డెఫినెట్లీ హోప్ ఉంది చేస్తారని. సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి డెఫినెట్లీ ఏదైతే ఫండ్ రిక్వైర్డ్ ఉందో 1,00,000 కోట్లు ఐ డోంట్ నో ఎంత అయితే డిమాండ్ చేస్తున్నా డెఫినెట్లీ దట్ విల్ బి గివెన్. దాంతో ఈయన గెట్లాంగ్ అవుతాడు. ఓకే, బట్ ల్యాండ్ డెఫినెట్లీ గోయింగ్ టు ఇంక్రీజ్. ఆ భూమింగ్ ఉంటుంది అంటున్నాను. ఎందుకంటే అందరూ అనుకుంటే ఇది స్టాప్ అయినా కూడా ఇది తక్కువ కాదు, ఇట్ విల్ బి కాన్స్టెంట్లీ మేబీ స్లో అవుతుంది. స్లో అంటే అంత ఫాస్ట్గా గ్రోత్ అయితే అయింది చూడండి. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 2 years, ఎవ్రీ 3 years అబ్బా ఎంత పెరిగిపోతుందండి. చూస్తుంటే 1 yearకి
ఒక 10%, 2 yearsకి 10% ఏ ఇంట్రెస్ట్ కూడా ఉండదు దొరకాయి. మీకు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి, ఏ బిల్డింగ్ ఉండండి, ఏదైనా తీసుకున్న తర్వాత కమర్షియల్ ప్రాపర్టీ తీసుకోండి. సో ఎనాన్సింగ్ ఉన్నది. ఈ 10 yearsలో మీరు చూస్తే ఆల్మోస్ట్ నీకు డబల్ అయిపోయినాయి అన్ని. సో దట్ అది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ అదే నాట్ దిస్ థింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.